హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. ప్రేమ సంఘర్షణ కథ 32వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. ఏంటి బావా అలా అలసిపోయావు అని అడిగింది ఐశ్వర్య. ఏమీ లేదు, కానీ నువ్వు టాబ్లెట్లు వేసుకున్నావా లేదా అని అడిగాడు తన కడుపుని తాకుతూ. బావా వేసుకున్నాను, జ్యూస్ కూడా తాగేశాను అని ఏంది నవ్వుతూ. సరే, నేను ఫ్రెష్ అయి వస్తానని వెళ్ళాడు అర్జున్. నైట్ అర్జున్ని చూస్తూ బావా ఏమైంది అని ఈవినింగ్ నుండి అడుగుతున్నా కూడా నువ్వు ఆన్సర్ చెప్పడం లేదు అని అంది విసుగ్గా ఐశ్వర్య. అబ్బాయి ఏం లేదంటే వినవే అని అంటూ కసురుకొని పడుకోని అన్నాడు. ఓ, నువ్వు నన్ను విసుక్కుంటున్నావు అని లేచి బాల్కనీలోకి వెళ్ళిపోతుంది ఐశ్వర్య. దీనికి నేను కోపం చూపించేటప్పుడే బాగుండేది, భయంతో ఏం చెప్పినా ఎదురు చెప్పేది కాదు. ఇప్పుడు ఇది సాధిస్తుంది ఈ రాక్షసి అని లేచి బాల్కనీలోకి వెళ్ళి ఐశ్వర్య పక్కన కూర్చున్నాడు. ఐశ్వర్య అర్జున్ని చూసి మూతి తిప్పి మరొక వైపు తిరిగింది. ఏయ్, ఇలా చూడవే అని అంటూ ఐశ్వర్యని లేపి తన ఒడిలోకి లాక్కుని తను తెగేయబోతుంటే తనని లేపకుండా నడుము చుట్టూ చేతిని వేసి అలాగే గట్టిగా పట్టుకుని, ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ అని అడిగాడు. నాకేం బాధ లేదు, నీ బాధలో నువ్వుండు, నాకు చెప్పకు. నువ్వు నేను పంచుకోవడానికి ఎవరో పరాయిదాన్ని కదా, నీ మనసులో నేను ఉండుంటే నాతో పంచుకునేవాడివి అని అంటూ ముక్కు చెదుతుంది. నీ డ్రామాలు ఆపలేదు, తరువాత ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ తనని ముందుకు తిప్పుకొని, నాకే బాధ లేదే, నువ్వు చెప్పిన విషయం గురించే ఆలోచిస్తున్నాను అంతే. ఇలా నువ్వు చీటికి మాటికి అలిగి నా బిడ్డకు కూడా అవే బుద్ధులు రావాలి, అప్పుడు ఉంటుంది నీకు నా చేతిలో అని వార్నింగ్ ఇచ్చాడు అర్జున్. ఐశ్వర్య మూతి తిప్పుతూ, ఓహో, నన్ను బిడ్డ పేరు చెప్పి లాక్ చేయాలని చూస్తున్నావు బావా అని అంది. కాదే, నిజమే చెప్తున్నాను అని అంటూ, నువ్విలా ఎంతసేపు మేలుకోకూడదే, పద పడుకుందో గాని, పైగా బయట చలిగా కూడా ఉంది అని అన్నాడు అర్జున్. నన్నెత్తుకో అని చేతులు అర్జున్ మెడకు చుట్టేసింది ఐశ్వర్య. అర్జున్ నవ్వి ఐశ్వర్యని ఎత్తుకుని లోపలికి నడుస్తూ ఐశ్వర్య అర్జున్నే చూస్తూ, నువ్వు చెప్పడం లేదు కానీ ఏదో బాధ లోపలనే దాచేస్తున్నావు బావా అని అనుకుంది ఐశ్వర్య. అర్జున్కి తన ప్రేమ అనే మందుతో అతడి బాధని తాత్కాలికంగా అయినా పోగొట్టాలని డిసైడ్ అయింది ఐశ్వర్య. అర్జున్ తనని బెడ్ మీద పడుకోబెట్టగానే ఐశ్వర్య అర్జున్ని తన మీదకు లాక్కుంది. ఏయ్, ఏంటి ఇది అని అంటూ తనపై బరువు పడకుండా చేతులతో తనని తాను నిర్వహించుకొని కోపంగా ఐశ్వర్య వైపు చూసి, నీకు బుద్ధి లేదా, ఇలా నా బరువుని నీ కడుపు పైన పడితే ఏంటి పరిస్థితి అని అనగానే, బావా నాకింకా 3వ నెలని, ఇప్పుడే నా కడుపు లోపల ఉన్న బేబీకి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అని అంటూ అర్జున్ని అలాగే హక్ చేసుకుంది ఐశ్వర్య. అర్జున్ తనకు బరువు కాకుండా పక్కన పడుకుని హక్ చేసుకుని, నీకు రాను రాను పిచ్చెక్కువైపోతుంది అని అన్నాడు. అవును, నీ పిచ్చే అది అని అంది నవ్వుతూ. అర్జున్ కూడా నవ్వి, సరే ఇక పడుకో అని అనగానే, నాకు ఉమ్మా కావాలని పెదాలు 2 ముందుకు రౌండ్గా పెట్టింది. అర్జున్ ఐశ్వర్యని చూసి, ఇలా టెంప్ట్ చేయకే, తర్వాత నాకు కష్టం నీకు దూరంగా ఉండడానికి అని అన్నాడు. దూరంగా ఎందుకు, ఇప్పటి నుంచి ఉండడం అని అంటూ అర్జున్ పెదాలు తగిలేలా ముందుకు జరిగింది ఐశ్వర్య. ఐశ్వర్య ప్రేమలో అర్జున్ మనసులోని టెన్షన్ అంతా వదిలి హాయిగా ఐశ్వర్య ప్రేమలో తడిచి ముగ్ధుడయ్యాడు. అలా అలసి తన పక్కన ఆదమరిచి నిద్రపోతున్న ఐశ్వర్య తల నిమిరి తన తలపై ముద్దు పెట్టి తన ఎదపై పడుకోబెట్టుకుని, నీది నిజంగానే పిచ్చి ప్రేమని అని చిన్నగా నవ్వుకున్నాడు అర్జున్. ఇక ఉదయం అర్జున్ ఇంట్లోనే ఉండి ఎవరి కోసమో చూస్తూ ఉన్నాడు. కాసేపటికి పార్థసారథి గారు ఎవరైనా వెంట పెట్టుకుని ఇంటికి వచ్చాడు. రండి అని అర్జున్ ఎదురు వెళ్లి వాళ్ళని లోపలికి ఆహ్వానించి కూర్చోమని మర్యాద చేశాడు. ఐశ్వర్యని కూడా పరిచయం చేశాడు. అక్కడే ఉన్న అరుంధతికి ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటే తనని కూడా పిలిచి, మా పిన్ని, మా వరుణ్కి మదర్ అని పరిచయం చేశాడు అర్జున్. ఎవరండి అని చిన్నగా అడిగింది మొగుణ్ణి. ఆయన తన వైపు చూసి, మన వరుణ్కి పెళ్లి సంబంధం కోసం వచ్చారు, పక్కూరు వాళ్ళు, బాగానే ఉన్నారు, మంచివారు కూడా, ఒక్కతే అమ్మాయి బాగా చదువుకుంది అని చెప్పారు పార్థసారథి గారు. అరుంధతి ఆశ్చర్యపోతూ, అదేంటి, వరుణ్ లేకుండా చూడ్డం ఏంటి అని అంది. వాడు వచ్చాక అమ్మాయిని చూడ్డానికి అందరం వెళ్దాము, ఇప్పుడు వాళ్ళు మన ఇంటిని ఆస్తిపాస్తుల్ని చూద్దామంటే పెదబాబు రమ్మన్నాడు అని అన్నారు ఆయన. ఐశ్వర్య వచ్చిన వాళ్ళకి కాఫీలు అందించింది వంటావిడ సహాయంతో. ఇక అందరూ కాసేపు మంచి చెడు మాట్లాడ్డాక, మాకు ఏ అభ్యంతరం లేదు అర్జున్ బాబు, మీ అబ్బాయికి నచ్చితే తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుందాము అని అన్నాడు పెళ్లి కూతురి తండ్రి. ఓకే అండి, మా తమ్ముడు వచ్చాక వాడితో కలిసి అందరం అమ్మాయిని చూసి మా అభిప్రాయం చెప్తామని కాసేపు మాట్లాడాక వాళ్ళు వెళ్ళిపోయారు. ఐశ్వర్య మనసులో, ఆ వరుణ్ అంత సులభంగా పెళ్లికి ఒప్పుకుంటాడా, నాకు నమ్మకం లేదు, కానీ బావ కోసం ఇదంతా చేయాల్సి వస్తుంది అని అనుకుని తన రూమ్కి వెళ్ళిపోతుంది ఐశ్వర్య. నాన్న, వరుణ్ణి పూజని కూడా ఎల్లుండి రమ్మని చెప్పండి అని అర్జున్ చెప్పడంతో సరేనని అంటూ ఫోన్ చేసి మొదట పూజని, ఆ తరువాత వరుణ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పాడు ఆయన. తండ్రికి ఓకే అని చెప్పాడు వరుణ్. అనుకున్నట్టుగానే వరుణ్, పూజ ఇద్దరూ వచ్చారు.
వరుణ్కి అసలు ఆ పెళ్లి చూపులు ఇష్టం లేదు. కానీ బయటకు ఏమీ అనలేక ఏదో ఒకటి చేసి ఆ మ్యాచ్ క్యాన్సిల్ చేయించాలి అని డిసైడ్ అయ్యాడు వరుణ్. పూజని చూడగానే ఐశ్వర్య వదినా అని అంటూ చుట్టేసుకుంది. బాబుని చూసి, ఏరా కన్నయ్య, నన్ను బాగా మిస్ అయ్యావా అని అంటూ వాడిని ముద్దులతో ముంచేసింది. శ్రీని కూడా హత్తుకొని ఎలా ఉన్నావన్నయ్యా అని అడిగింది. నేను బాగానే ఉన్నా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? టైంకి తిని మెడిసిన్ అన్ని వేసుకుంటున్నావా కరెక్ట్గా అని అడిగాడు శ్రీ. అబ్బా, అదెందుకు అడుగుతావులే అన్నయ్య, బావా ఓవర్ కేరింగ్తో నన్ను చంపేస్తున్నాడు అనుకో. ఆ రంగమ్మకు అప్పగించాడు బావా నాకు ఫుడ్ పెట్టే డ్యూటీ. ఆవిడ ఎంత చేదస్తామంటే, అమ్మా మీరిది తినకపోతే అర్జున్ బాబు నా తాట తీస్తాడు, నువ్వు ఇది తాక్కపోతే నా జాబు పోద్ది అని నన్ను బ్లాక్మెయిల్ చేసి మరీ పెడుతుంది. చూడు, 1 నెలకే ఎంత లావైపోయాను అని అంది శ్రీకి తన గోడు చెప్తూ. నువ్వు ఎలా ఉన్నా ఎంత లావైనా భరించేది మా అన్నయ్య అయినప్పుడు నీకు బాధేంటైషు అని అంది నవ్వుతూ పూజ. వదినా, నువ్వు కూడానా అని అంటూ నవ్వి కాసేపు వాళ్లతో బాతాకాన్ని పెట్టింది ఐశ్వర్య. సరే కాని అన్నయ్య ఎక్కడా అని అడిగింది పూజ. ఏంటో వదిన, ఈ మధ్య బావ ఇంటికి రావడమే తక్కువైపోయింది. ఆ ఫ్యాక్టరీ గోలలో ఎప్పుడు వస్తాడో ఏంటో అని అంది. అవునా అని, సరే కాని నువ్విది చెప్పు, వరుణ్కి అన్నయ్య చూసిన అమ్మాయి ఫోటో ఏమైనా ఉందా, నువ్వు చూసావా అని అడిగింది ఎగ్జైట్ అవుతూ. లేదు వదిన, మీ అన్నయ్య తీసుకురాలేదు, మనం డైరెక్ట్గా చూడాలి అంతే అని అన్నాడు. మనకు నచ్చితే అక్కడే తాంబూలాలు మార్చుకుందామని చెప్పాడు వాళ్లతో అని అంది ఐశ్వర్య. పూజ నీరసంగా, ఓ అలాగా అని వెంటనే నార్మల్ అవుతూ, పర్వాలేదులే, రేపేగా మనం చూడబోయేది, ఒక రోజుకి ఏమవుతుంది అని అన్నది. నీ అంత మంచి మనసు ఆ వరునికి కూడా ఉంటే ఈ ఇల్లు మరింత సంతోషాలతో ఉండేది. కానీ వాడికన్నీ మీ అమ్మ పోలికలు వచ్చాయి అని అనుకుంది మనసులో. ఇక ఈవినింగ్కి వచ్చిన అర్జున్ని చూడగానే అన్నయ్య అంటూ చుట్టేసింది పూజ. అర్జున్ కూడా పూజని హత్తుకొని, ఎలా ఉన్నావు బంగారం అని అంటూ శ్రీని చూసి, బాగున్నావా బావా అని బాబుని ఎత్తుకున్నాడు. బాబుని ముద్దు చేస్తూ, వరుణ్ వచ్చాడా అని అడిగాడు పూజ. మాతో పాటే వచ్చాడన్నయ్య, వాడి ముఖం చూస్తే ఈ పెళ్లి చూపులు అంతగా నచ్చినట్టు లేదేమో అనిపించింది అనింది పూజ. అమ్మాయిని చూడకముందే ఎలా చెప్తాడు ఇష్టం ఉందా లేదా అని? పోనీ వాడి మనసులో ఎవరైనా ఉన్నారేమో అడిగావా అని పూజని అడిగాడు అర్జున్. అడిగానన్నయ్య, నాకు అలా ఎవరూ లేరని అన్నాడు అని అంది పూజ. నాకు తెలుసు అని అనుకుని వాడితో నేను మాట్లాడతాలే అని వరుణ్ రూమ్కి వెళ్ళాడు అర్జున్. ఏరా చిన్న, ఎలా ఉన్నావు అని అడిగాడు అర్జున్. బెడ్ మీద కూర్చున్న వరుణ్ వర్క్ చేసుకుంటూ అర్జున్ వచ్చింది చూడడు. అతడి గొంతు వినగానే సరిగా కూర్చుంటూ, బాగున్నానన్నయ్య అని అంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి పైకి లేచాడు. ఎలా నడుస్తుంది నీ బిజినెస్ అని సీరియస్గా అడిగాడు అర్జున్. వరుణ్ నవ్వి, చాలా బాగుందన్నయ్య అని అన్నాడు. అతడిని 1 నిమిషం చూసి, రేపు ఉదయం పెళ్లి చూపులకు వెళ్ళాలి, నీకోసం కొత్త డ్రెస్ తెప్పించి పిన్ని దగ్గర ఇచ్చాను, రెడీ అవ్వు అని వెళ్ళిపోయాడు అర్జున్. వరుణ్కి అర్జున్ చూపులు ఏదో తేడా తెలుస్తూ ఉంటే, ఒకవేళ ఆ ఐశ్వర్య అన్నయ్యతో నిజం చెప్పేసి ఉంటుందా? అలా చెప్తే వాడు ఈ పాటికి నన్ను చంపేసేవాడు కదా, మరి ఇంకేంటి అని ఆలోచిస్తూ, ఏదోలే ముందు ఈ పెళ్లి చూపులు చెడగొట్టాలి, ఎలా అని ఆలోచిస్తూ బెడ్ మీద పడ్డాడు. ఐశ్వర్య రూమ్లో బాబుని ఆడిస్తూ వాడికి కబుర్లు చెప్తూ ఉంటుంది. అర్జున్ వెళ్లేసరికి బాబు అర్జున్ని చూడగానే అప్పటిదాకా ఐశ్వర్యతో ఆడినవాడు అతడి మీదకి జంప్ చేశాడు. ఒరేయ్, ఇప్పటిదాకా నాతో ఆడి మీ మామయ్య కనబడగానే వెళ్ళిపోతావా అని అంది చిరుకోపంగా. చిన్న పిల్లాడితో ఏంటి, వాడికి నేను చాలాసేపటికి కనబడగానే అలా వచ్చాడు అని అంటూ నవ్వి, రేపు నువ్వు కూడా రా పెళ్లి చూపులకి అని అన్నాడు అర్జున్. నేనెందుకు బావా, మీరంతా వెళ్ళిరండి అని అంది. నా పక్కన నువ్వు లేకపోతే బాగోదే అని అన్నాడు. సరే అని నీకోసం వస్తాలి అని అంది ఐశ్వర్య కూడా. ఇక ఐశ్వర్య ఒడిలో తల పెట్టుకుని పడుకున్న అర్జున్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ బాబుని తన గుండెల మీద పడుకోబెట్టుకుని అలాగే ఉన్నాడు కాసేపు. బాబు అటూ ఇటూ తిరిగి అర్జున్ మీద నుండి దిగేసి ఐశ్వర్య దగ్గరకు పాక్కుంటూ వెళ్ళాడు. ఏరా, ఇందాక మీ మావయ్య కావాలని వెళ్ళి ఇప్పుడు మళ్ళీ నా దగ్గరకు వచ్చావా అని సాధించి వాడిని ఎత్తుకుని ఆడేస్తూ, బావా ఏమైంది, నీకు 2 రోజులుగా చూస్తూ ఉన్నా, అసలు మనిషిలాగా లేవు, ఏమైంది బావా అని అంది ఐశ్వర్య. అర్జున్ ఆలోచనల నుండి బయటికి వస్తూ, ఏం లేదు, నాకు కాస్త తలనొప్పిగా ఉంది, పడుకుంటాను అని కళ్ళు మూసుకున్నాడు. లేదు బావా, ఏదో విషయం దాస్తున్నాడు అని అతన్ని డిస్టర్బ్ చేయకుండా బాబుని భుజంపై వేసుకుని వాడిని కూడా జోకొడుతూ ఉంది నిద్రపుచ్చడానికి. కాసేపటికి అర్జున్ నిద్రపోగా బాబు కూడా నిద్రపోయాడు. వాడిని జాగ్రత్తగా అర్జున్ పక్కన పడుకోబెట్టి మరొక వైపు దిండు అడ్డంగా పెట్టి తను బెడ్ రెస్ట్కి ఆనుకొని అలాగే కూర్చుని ఉన్నది ఐశ్వర్య. ఇక మరుసటి రోజు అందరూ పెళ్లి చూపులకి బయలుదేరారు. వరుణ్, పార్థసారథి గారు, అరుంధతి, మరొక 2 ఊరి పెద్దలు కలిసి ఒక కారులో, అర్జున్, ఐశ్వర్య, పూజ, శ్రీ, బాబుతో కలిసి ఒక కారులో స్టార్ట్ అయ్యారు.
వరుణ్కి చాలా చిరాగ్గా ఉన్న తండ్రి ఊరి మనుషుల ముందు నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అర్జున్ కారు ముందు ఆ వెనక వరుణ్ కారు. అందరూ అమ్మాయి ఇంటి ముందు దిగారు. వాళ్ళు అప్పటికే వీళ్ల కోసం బయట నిలబడి వెయిట్ చేస్తూ ఉన్నారు. కారు దిగిన అందరినీ మర్యాదగా పలకరించారు వాళ్ళు. పూజని, శ్రీని తన చెల్లి బావాని పరిచయం చేసి వరుణ్ణి చూపించి నా తమ్ముడు అతడే అని, పెళ్లి కొడుకు అని పరిచయం చేశాడు అర్జున్. అందరినీ సాదరంగా లోపలికి ఆహ్వానించి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చారు వాళ్ళు. అందరూ లోపలికి వచ్చి ఆ ఇంటిని పరిశీలించి పర్లేదు, తమకు సరితూగే వాళ్లే అని అనుకుంది అరుంధతి. అందరికీ కాఫీ, పలహారాలు అందించి అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళకి ఎదురుగా సోఫాలో కూర్చోబెట్టారు. అమ్మాయి బాగుంది కదా అని పూజ ఐశ్వర్యతో అంటూ ఉంటే అవును అని అంది ఐశ్వర్య. అందరికీ అమ్మాయి నచ్చింది, వరుణ్కి తప్ప. బాబు, మీకు అమ్మాయితో ఏదైనా మాట్లాడాలని ఉంటే మాట్లాడండి అని అన్నాడు అమ్మాయి ఫాదర్. దాంతో తల ఊపి పైకి లేచాడు వరుణ్. వరుణ్ని తీసుకుని వెనుక ఉన్న గార్డెన్లోకి నడిచింది ఆ అమ్మాయి. వరుణ్ తనని చూసి మీ పేరు అని అడిగాడు. భార్గవి అని అంది. చూడు మిస్ భార్గవి, నాకు ఏదైనా డైరెక్ట్గా చెప్పడం అలవాటు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ మా నాన్న అన్నయ్య కోసం ఇక్కడికి వచ్చాను. బట్ నీ అందం చూశాక నో చెప్పడానికి మనసు రాలేదు. సో నీకు నేను నచ్చకపోతే వెళ్ళి అందరి ముందు నీకు నచ్చలేదని చెప్పేసే, నాకు నో ప్రాబ్లం అని అన్నాడు వరుణ్. వరుణ్ మాట తీరుకు భార్గవికి షాక్ కొట్టినట్టయింది. కానీ తను వరుణ్ ఫోటో చూసి చూడగానే ఇష్టపడ్డది. ఇప్పుడున్న అతడు మాట్లాడిన మాటలు బట్టి అతడు అంత మంచిగా అనిపించలేదు తనకు. పైగా తన శరీరం చూసి నచ్చానని చెప్తున్నాడే కానీ అతడికి మనసుతో పనిలేదు అనేలా చెప్తూ ఉంటే తనకు భయం వేసింది. ఒకవేళ అతడిని చేసుకున్నా కానీ అతడు తన ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వడు, తనకు నచ్చినట్లు ఉంటాడే కానీ ఆమెకి ఏ ఇంపార్టెన్స్ ఇవ్వడని స్పష్టమయ్యాక తెలిసి తన జీవితాన్ని నరకం చేసుకోలేక మౌనంగా లోపలికి నడిచింది ఆమె. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.